సంవత్సర శుభాకాంక్షలు. ప్రతి విషయంలో మీకు 2025 కంటే 26 ప్రతి విషయంలో మీకు లాభకరంగా, అభివృద్ధికరంగా, ప్రతి విషయంలో మీకు సంతృప్తికరంగా ఉండునట్లుగా దేవుడు అనుగ్రహించునుగాక. ఇది నా విశ్వాసము, నా ప్రకటన, దేవుని ముందు నేను చేసే ప్రార్థన, నా ఆశ. 100% తప్పక ఇలాగే జరుగుతుంది. మనందరం కూడా అనదర్ హయ్యర్ లెవెల్లో ఉంటాం 2026లో అని నేను స్థిరంగా నమ్ముతున్నా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. రెడీ, రైట్. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని పరిశుద్ధ వాక్యంలో నుండి మనం ఒక 10 నిమిషాలు చిన్న సందేశాన్ని పొందుకొని ముగించుకుందాము. తర్వాత వచ్చిన వారందరికీ బాబు టీ అండ్ స్నాక్స్ ఉన్నాయి కదా, బిస్కెట్సా? యా. ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కడు డాక్టర్ అయిపోయాడు, ప్రతి ఒక్కడు సైంటిస్టు. అరటిపండు తింటే మంచిది కదా అంటాడు ఒకడు, అరటిపండు తింటే దీర్ఘాయుష్ ఉంటుంది అంటాడు ఒకడు. రకరకాలు బిస్కెట్లు తినొద్దని ఒక ఆయన పెట్టాడు. చిన్నప్పటి నుంచి బిస్కెట్లు తింటూనే ఉన్నాం మేము. అవన్నీ పట్టించుకోవద్దు. అందుకే నేను చెప్తున్నా, కొత్త సంవత్సరంలో మీకు ఒక మంచి సూచన ఏంటంటే సోషల్ మీడియాను ఎక్కువ పట్టించుకోవడం మానేసేయండి. మంచిది. దేవునికి స్తోత్రం. యోబు గ్రంథం హలో 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 అధ్యాయం, యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మిక్కిలి ప్రేమామయుడవైన మా పరిశుద్ధ పరలోకపు తండ్రి, నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాము స్వామి. నీకు వందనములయ్యా. 2025వ సంవత్సరం కాలగర్భంలో కలిసిపోయింది. ఎన్నో బాధలు, సమస్యలు, పోరాటాలతో నిండినటువంటి ఆ 2025 కాలగర్భంలోకి వెళ్ళిపోయింది. మాకొక ఫ్రెష్ న్యూ ఇయర్, కొత్త సంవత్సరం. ఇదివరకు ఎన్నడూ మేము చూడని కొత్త సంవత్సరం మీరు మాకు అనుగ్రహించారు. ఇదివరకు ఎన్నడూ నడవని ఒక కొత్త దారి నడవడానికి మాకు అవకాశం ఇచ్చారు. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. ఈ న్యూ ఇయర్లోకి మేము ప్రవేశించేటప్పుడు నీ వాక్కు మాకు దయచేసి మమ్మల్ని దీవించి బలపరిచి, ఉల్లాస వస్త్రము మా మీద కప్పి, నూతన బలము ధరింపజేసి, మా తండ్రి అలయక పరిగెత్తున్నట్లు సమస్యలకు సాగిపోయేవారుగా, పక్షిరాజుల వలె రెక్కలు చాచి పైకి ఎగిరే బిడ్డలుగా మమ్మలను కొత్త ఏట ప్రవేశపెట్టమని యేసునామంలో స్తుతించి స్వతంత్రించుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభువునందు నాకు అత్యంత ప్రియ బిడ్డలారా, ఇక్కడ ఉన్నవారిలో నాకంటే ఎక్కువ వయసు ఉన్నవారు కొద్దిమంది, ఒకరో ఇద్దరు ఉన్నారో లేదో తెలియదు. చాలా వరకు అందరూ నాకంటే చిన్న వయసు వారే. అందుకే నా బిడ్డలారా అని పిలిచాను. ఒక్కరో ఇద్దరు ఉండొచ్చు నాకంటే పెద్దవారంతే.
నా ప్రియ ఆత్మీయ బిడ్డలందరికీ మరోసారి దైవాశీస్సులు, నూతన సంవత్సర శుభాకాంక్షలు. చదవబడినటువంటి లేఖన భాగములో ఎలీఫజు ద్వారా పరిశుద్ధాత్మదేవుడు ఈ మాటలు పలికిస్తూ ఉన్నాడు. యోబుతో ఇలాంటి వాగ్దానమును దేవుడు పలికిస్తున్నాడు. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. సహవాసం చేయడం అంటే అర్థం ఏంటి? దేవునితో సహవాసం ఎలా చేయాలి? ఏ మేలు కలుగుతుంది? ఆ కింద చెప్పాడు, అలాగున నీకు మేలు కలుగు. అంటే ఎలాగున మేలు కలుగును? మనం కొంచెం పరిశోధన చేద్దాం, కొంచెము లోతుగా వెళదాం. ఆ తర్వాత ఏమన్నాడంటే, ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము. ఎంత గొప్ప మాట! ఆయన నోటి ఉపదేశమును నీవు అవలంబించాలి. ఇంప్లిమెంట్, put it in practice all the teachings of your Savior. నీ రక్షకుని యొక్క బోధనలను, శిక్షణను, ఆయన నీకు నేర్పే పాఠాలను ఒక చెవితో విని ఒక చెవితో వదిలేయటం కాదు, నీవు వాటిని అవలంబించాలి. ఇది మొట్టమొదటి విషయం. ఆయన నోటి ఉపదేశమును వినాలి, విన్న తర్వాత అవలంబించాలి. ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకొనుము. నీ హృదయములో ఆయన వాక్యాన్ని నీవు నింపుకోకపోతే నీ జీవితంలో నువ్వు మేలు చూడలేవు. నువ్వు మేలు చూడాలంటే ఆయన వాక్యమును మనం ఎప్పుడు కూడా హృదయంలో నివసింప చెయ్యాలి. మొదటి కీర్తనలో చెప్పిన విషయం అదే. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు చెయ్యునదంతా సఫలమగును. ఏమైనా చెయ్యని అతడు, వ్యాపారము వ్యవహారం ఏం చేసినా సఫలమే, కానీ విఫలం అనేది లేదు, వైఫల్యం అనేది ఉండదు. అతడు ఏం చేసినా గెలుస్తాడు. ఎందుకంటే అతడు యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందిస్తూ రాత్రింబగళ్ళు ఒకటే పని, దివారాత్రులు దాన్ని ధ్యానం చేస్తాడు. దీని కొరకు మనందరం కూడా ముఖ్యంగా సాధన చేయాల్సింది ద్వంద్వావధానం. చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెబుతున్నాను. నీ మనస్సును రెండుగా నీవు విడగొట్టుకోవడం సాధన చేయాలి. దేవభక్తి సాధనలో ఇది ముఖ్యమైన ఒక దినుసు, ఒక అంశము. దేవభక్తి సాధనలో ముఖ్యమైన ఒక కార్యక్రమం, ఒక ప్రక్రియ ఏంటంటే ద్వంద్వావధానం. అనగా రెండు విషయాల మీద ఏకకాలములో దృష్టి కేంద్రీకరించడం ప్రాక్టీస్ చేయాలి. ఇది పెద్ద తపశ్శక్తి సంపన్నులకు, యోగి పుంగవులకు మాత్రమే సాధ్యమయ్యేది కాదు. వాళ్ళకే కాదు, మనిషి అన్న ప్రతివాడికి ఇది సాధ్యమే. ప్రతి పండితునికి, పామరునికి, ఆబాల గోపాలం అందరికీ సాధ్యమయ్యే సింపుల్ టెక్నిక్ ఇది. ప్రియులారా, చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెబుతున్నాను. నేను వాక్యం చెబుతున్నాను, వాక్యం వింటున్నారు, శ్రద్ధగా వింటున్నారు. ఆ రోడ్డు మీద నుంచి బర్రమని సౌండ్ చేస్తూ లారీ వెళ్ళింది అనుకోండి, అది మీరు వింటారా వినరా? ఆ ప్రక్కన కుక్కలు మురుగుతూ ఉంటాయి, వింటారా వినరా? మరి ఎన్ని వింటున్నారు మీరు? ఉన్నది ఇదే రెండే చెవులు కదా ఏమండి. అటు లారీ బర్రమని పోతూ ఉంది, కుక్కలు అరుస్తూ ఉన్నాయి. ఆ లోపల మీ పాప
కెవ్వమని ఏడుపు అందుకుంది అనుకో, అరే పాప ఏడ్చిందని పరిగెడతారు. నువ్వు లారీ సౌండ్ విన్నావా, కుక్కల అరుపులు విన్నావా, లేకపోతే వాక్యం వింటున్నావా? ఈ లోపల నీకు ఇష్టమైన పాట ఒకటి వచ్చింది బయట నుంచి, అరే మంచి పాట అనుకుంటావు. మీ అమ్మాయి ఏడుపు విన్నావా, ఆ పాట విన్నావా? ఎన్ని విషయాల మీద మనం ఒకేసారి దృష్టి కేంద్రీకరిస్తాం. మన దృష్టి అన్ని వైపులా పనిచేస్తుంది. మన మానసిక ఏకాగ్రతను విభజించి అనేక అంశాల మీద పెట్టగలుగుతాం. దీనినే అవధాన ప్రక్రియ అంటారు. అష్టావధానం ఉన్నది, శతావధానం ఉన్నది, సహస్రావధానం ఉంది. మనకు అవన్నీ అవసరం లేదు, అంత పెద్ద పండితులంగా అనక్కర్లేదు. కానీ ద్వంద్వావధానులం కావాలి. దేవుని విషయాల మీద మనసులోని ఒక సెక్షన్ని మనం ఎప్పుడు లగ్నము చేసి ఉంచాలి. ఈ లోక విషయాల మీద మన బాధ్యతలు, మనకున్న బాధ్యతలు ఉంటాయి కదా. మనం కాలకృత్యాలు వెళ్ళడము, లేకపోతే భోజనం చేయటము, ఉద్యోగ ధర్మము, డ్రైవింగు, కుటుంబ జీవితము, సాటి మనిషిని ఆదుకోవడం, వాళ్ళ బాధలు వినడం, ఈ సొసైటీ పట్ల మన బాధ్యత నిర్వర్తించటం, ఇవన్నీ ఈ దృశ్య ప్రపంచంతో మనకుండే సంబంధాలు. దానికి మన మైండ్లోని ఒక సెక్షన్ మనం అటాచ్ చేసేయాలి. ఇంకొక సెక్షన్ని దేవుని స్వరం వినడానికి, దేవుడు ఏం చెబుతున్నాడో వినడానికి నిరంతరము కేటాయించాలి. నువ్వు ప్రార్థన చేస్తున్నా, స్నానం చేస్తున్నా, భోజనం చేస్తున్నా దేవుని స్వరాన్ని వినడం మాత్రం ఆగిపోకూడదు. నీలోనికి దేవుని స్వరం ప్రవహించడం ఆగిపోకూడదు. అలాంటి సాధన చేసిన మనిషే షూలమ్మితి కన్యక. ఆమె వధువు సంఘము. ఆమె అంటుంది, నేను నిద్రించి తినే గాని నా మనస్సు మేలుకొని ఉన్నది, ఆలకించు, ఇదిగో నా ప్రియుడు నాతో మాట్లాడుచున్నాడు. నా ప్రియుడు, నేను నిద్రపోయాను. పరమగీతం 5వ అధ్యాయం 2వ వచనం. నేను నిద్రించి తినే గాని నా మనస్సు మేల్కొని ఉన్నది. నా సహోదరి, నా ప్రియురాలా, నా పావురమా, నా నిష్కళంకురాలా, ఆలకింపుము. నా తల మంచుకు తడిసినది, నా వెంట్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిసినవి. నాకు తలుపు తీయుమనుచు నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు. ప్రియుడు ఏమంటున్నాడో ఆ మాటలు కూడా చెబుతుంది. తలుపును టక్ టక్ మని తలుపు తట్టుచున్నాడు. ఆ కట్కట్టమనే సౌండ్ వినడమే కాదు, శబ్దం వినడమే కాదు, నా ప్రియుడు ఏమేమి అనుచున్నాడో అది స్పష్టంగా ఆమె విన్నది. కానీ యాక్చువల్గా ఆమె భౌతిక శరీరాన్ని చూస్తే ఏం చేస్తుంది? నిద్రపోతుంది. నేను నిద్రించి తినే కానీ నా మనస్సు మేలుకో. అంటే కలలోనైనా మెళకువలోనైనా ఏ పని చేస్తున్నా మైండ్ మాత్రం దేవునికి అటాచ్ అయిపోవాలి, దేవునికి ప్లగ్ పెట్టాలి. అలాంటి అనుభవం కలిగిన వాళ్ళే వధువు సంఘంలో ఉంటారు. అలాంటప్పుడు మరి మనం ఏ రీతిగా ఈ అనుభవాన్ని సాధించగలమంటే ద్వంద్వావధానం మనం ప్రాక్టీస్ చేయాలి. అప్పుడే విసుగక నిత్యము ప్రార్థన చేయగలము. ఎడతెగక ప్రార్థన చేయగలం. ఎడతెగక ప్రార్థన చేయమంటే ప్రే వితౌట్ సీజింగ్. అసలు తెరిపి లేకుండా ప్రార్థన చేయాలన్నట. మరి స్నానం చేయొద్దా? తెరిపి లేకుండా ప్రార్థన చేయమంటే మరి అన్నం తినొద్దా? భోజనం చేయొద్దా? స్నానం చేయొద్దా?
ఏమైనా చేసుకోబోయి ఆ టైంలో నీ ప్రార్థన అయితే ఆగడానికి వీలు లేదు. అటువంటి స్థితిలో మనం ఉంటేనే దివారాత్రములు ఆయన వాక్యమును ధ్యానము చేస్తుండగలం. ఆయన మాటలు మన హృదయంలో ఉంటేనట నీవు మేలు పొందేదవు అన్నాడు. ఇంకొక మాట ఏమన్నాడో చూడండి. యోబు గ్రంథము 22వ అధ్యాయములో ఒక అద్భుతమైన సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందదు. మనం అభివృద్ధి పొందాలనే దేవుని చిత్తం. ఏ మారుమూలనైనా ఏదైనా దుష్టత్వము మనలో ఉంటే, చెడు ఉంటే దాన్ని మనం కడిగేసుకొని మన గుడారములన్నిటిలో నుండి దుర్మార్గాన్ని దూరముగా తొలగించాలి. ఆ తర్వాత చెబుతున్నాడు, వినండి. మంటిలో నీ బంగారమును, ఏటి రాళ్లలో ఓఫీరు సువర్ణమును పారవేయము. ఓఫీరు దేశపు బంగారము అంటే ఆ రోజుల్లో ప్రశస్తమైన బంగారం. ఓఫీర్ అనే దేశము నుండి వచ్చిన బంగారం బహుశ్రేష్టమైంది అని ఆ రోజుల్లో పేరు. మరి సొలొమోను మహారాజు ఓఫీరు దేశపు బంగారముతోనే మందిరాన్ని కట్టాడు. అంటే సర్వశ్రేష్టమైనటువంటి అత్యంత విలువైనటువంటి బంగారం అన్నమాట. దాన్ని ఏం చేయమన్నాడంటే పారవేయమన్నాడు. పారవేయం, బంగారం పారవేయమన్నాడు. ఇది చాలా టూ మచ్. ఇది మట్టిలో నీ బంగారమును, ఏటి రాళ్లలో ఓఫీరు సువర్ణమును. ఎవరైనా చేయగలరా ఈ పని? చేయగలరా? చేయలేరు. బంగారం పారవేయద్దు. పారవేయాలన్నంత పరిస్థితి వస్తే అది కానుక పెట్టెలో పారవేస్తే మంచిది. ఎక్కడనో ఏటి రాళ్లలో, ఏటి నీళ్లలో, ఎక్కడనో మట్టిలో పారేస్తే ఏమి లాభము? పారవేయమంటే నిజంగా పారవేయమని కాదు, నీ హృదయములో దాని పట్ల అటాచ్మెంట్ ఉండకూడదు. నీ హృదయము దానికి అల్లుకుపోయి హత్తుకుపోయి ఉండొద్దు. ఈ లోకపు ధనరాశులను నీవు ఎక్కువ ప్రేమించొద్దు. ప్రియ దేవుని బిడ్డలారా, నీకు ఆస్తిపాస్తులు ఉండాలి, ధనరాశులు ఉండాలి, ఐశ్వర్యం తప్పక ఉండాలి. నేను మొండికేసి దేవుని పాదాలు పట్టుకొని ప్రతిరోజు పెనుగులాడుతున్నాను. సత్యమును ప్రేమించే బిడ్డలందరూ ఐశ్వర్యవంతులు కావాల్సిందే తండ్రి. నువ్వు అలా చేయాల్సిందే. నీకు ఇంకొక ఆప్షన్ లేదు. నాకు కూడా ఈ ప్రార్థన చేయడం తప్ప ఇంకో ఆప్షన్ లేదు. నాకైనా నీకైనా ఇంకో ఆప్షన్ లేదు. నువ్వేమంటావో అను, నన్ను ఏం చేస్తావో చెయ్యి, కొడతావా కొట్టు, చంపుతావా చంపు, ఐ డోంట్ కేర్. భక్తి పరులందరూ కోటీశ్వరులు కావాలి అని పెనుగులాడుతున్న దేవునితో పెనుగులాడుతున్నా. మనమందరం ధనవంతులం కావాలి. దేవునికి దశమ భాగములు ఇవ్వాలంటే ముందు 10 రూపాయలు ఉంటే కదా 1 రూపాయి ఇస్తాం. 1 రూపాయి కూడా లేకుంటే నువ్వు ఇచ్చేదేముంది? దేవుని పని ఎలా నడుస్తుంది? దేవుని బిడ్డలందరూ నిరుపేదలై అప్పుల పాలైపోయి ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే దేవుని పని ఎలా జరుగుతుంది? దేవునికి మహిమ ఎలా వస్తుంది? దేవుడు మనకు వాగ్దానం చేశాడు. దేవుని చిత్తము. 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో ఇలాగ చెప్పాడు, మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండియో
మీరు తన దారిద్ర్యము వలన మీరు ధనవంతులు కావాలని మీకోసమే ఆయన పేదవాడాయను. యేసు ప్రభువారు భూమి మీద జన్మించినప్పుడు ఆది సంభూతుడు, దేవుని కుమారుడు, జనితైక దైవ కుమారుడు, సృష్టికర్త, దేవుని సృష్టి అంతట్లో ఆయన ప్రధాన శిల్పి. కనబడుతున్నటువంటి ఈ బ్రహ్మాండం అంతా ఆయనే సృష్టించాడు. ఆయన ఈ చిన్న భూమి మీద పుట్టాలనుకున్నప్పుడు ఒక రాజుగారి ఇంట్లో పుట్టొచ్చు, ఒక ధనవంతుల ఇంట్లో పుట్టొచ్చు, కానీ నిరుపేద గృహములో పుట్టాడు. ఆయనను ఎక్కడ ఉంచాలో సత్రములో స్థలము లేదు. పశువుల తొట్టిలో ఆయన పొత్తిగుడ్డలు చుట్టి పరుండబెట్టారు. మరీ ఇంత పేదరికమా? ఎందుకయ్యా నువ్వు ఇంత బీదవాడిగా పుట్టావంటే, నా బీదరికమును బట్టి మీరందరూ ధనవంతులు కావాలని యేసయ్య జవాబిస్తున్నాడు. యేసయ్య చిత్తం. మనం పేదగా ఉండడం దేవుని చిత్తము కాదు, మనం ధనవంతులము కావాలి. అబ్రహాము వెండి బంగారములు కలిగి బహుధనవంతుడయ్యాడు. మహారాజు హేతుకుమారులు అన్నారు, అయ్యా నీవు మా మధ్యలో మహారాజు అయి ఉన్నావు అన్నారు. సొలొమోను జ్ఞానం అడిగాడు. జ్ఞానము ఇస్తా నేను, నువ్వు అడగకపోయినా నీకు ఐశ్వర్యం ఇస్తానన్నాడు. గనుక మనకు అందరము అంబానీలలాగా, అదానీలాగా, మనము ఎలన్ మస్క్ లాగా, మనం అందరం రాక్ ఫెల్లర్స్ అండ్ బ్రూనై సుల్తాన్ ఇటువంటి వాళ్ళు ఉన్నారు, వరల్డ్ రిచెస్ట్ పీపుల్. అట్లా మనం కానక్కర్లా. కనీసము అప్పులేని సమృద్ధి జీవితం ప్రతి దేవుని బిడ్డకు కూడా ఉండాల. అందరికీ సొంత ఇళ్ళు ఉండాలని నేను ప్రార్థన చేస్తున్నా. ప్రతి క్రైస్తవ కుటుంబానికి 2 ఇండ్లు ఉండాలి. ఒకటేమో వాళ్ళు నివసించడానికి ఉండాలి, ఇంకొకటేమో యేసయ్య బిడ్డలకు మాత్రమే ఇయ్యబడునని బోర్డు పెట్టడానికి ఉండాలి. అది నా పౌరుషము, పట్టుదల, నా హృదయపూర్వక ప్రార్థన. దేవునితో కుస్తీ పడుతున్నా నేను. నా ప్రార్థన నీకు విసుగైతే నన్ను కొట్టి చంపే తండ్రి, కానీ నేను మాత్రం ఈ ప్రార్థన వదిలిపెట్టాను. యాకోబులాగా పెనుగులాడుతున్నా. నేను అడిగింది నువ్వు నాకు ఇస్తే తప్ప నిన్ను వదిలేది లేదు. నీ బిడ్డలందరూ ఎందుకయ్యా ఎప్పుడు అప్పుల్లో ఉంటారు? నీ సేవకులందరూ అప్పుల్లో ఉంటారు ఏంటి? వాట్ ఈస్ దిస్? దేవుని ఎరుగని వాళ్ళందరూ ధనవంతులుగా ఉన్నారు, నాస్తికులు ధనవంతులుగా ఉన్నారు, నిజమైన దేవుని పిల్లలేమో అప్పుల పాలైపోయినారు. ఇదే నన్ను బైబిల్లో వాగ్దానం చేసింది, వాక్యంలో వాగ్దానం చేసింది ఇదేనా? నీవు తలగా ఉంటావు కానీ తోకగా ఉండవు, నువ్వు పైవాడువుగా ఉంటావు కానీ కింది వాడువుగా ఉండవు అన్నావు. నువ్వు అనేక జన్మలకు అప్పు ఇచ్చేదవు కానీ అప్పు చెయ్యవు అన్నావు. మాకేం అప్పు చేయకపోతే ఏమి జరగట్లేదు పని. నీ వాక్యం నెరవేరడం లేదు. నీ వాక్యం నెరవేర్చ మేము ఎక్కువ ఏం అడగట్లేదు నాయన. జస్ట్ సింపుల్గా నువ్వు బైబిల్లో ఏదైతే మాట ఇచ్చావో అది నువ్వు అమలు చేయి అంతే, అంతకన్నా ఎక్కువేం అడగం అని దేవుడిని అడుగుతూ ఉన్నాను నేను. కాబట్టి నన్ను అపార్థం చేసుకోకండి. మీ బంగారమును పారవేయండి, బంగారమును పారవేయండి అంటే మాకు ఉండొద్దా బంగారం అని మీరు అనుకోకండి. మీకు అందరికీ బంగారం ఉండాలి, మీకు అందరికీ ఆస్తిపాస్తులు ఉండాలి. అయితే దాని పట్ల అధికమైన ప్రేమ, ఆపేక్ష కలిగి ఉండడము అది విగ్రహారాధనతో సమానము. అది కూడా ఒక విగ్రహారాధన. దేవునికి ఇష్టము లేని విషయాలలో మొట్టమొదటిది విగ్రహారాధన,
ఆ తర్వాతది జారత్వము, వ్యభిచారము. దేవునికి ఇష్టం లేని మొట్టమొదటిది విగ్రహారాధన. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. ధనాపేక్షను ఏమంటున్నాడు? మనము విగ్రహములను ఆరాధించము. క్రైస్తవులమైన మనము ఆత్మలో సత్యముతో ఆరాధిస్తామని చెప్పుకుంటున్నాం, నిజమే. కానీ దేవుడు అంటాడు, మీలో కూడా ఒక విగ్రహారాధన ఉంది. మీలో కూడా ఒక విగ్రహారాధన ఉంది. అదేమిటంటే ధనాపేక్ష. ఎవడు కూడా దేవుణ్ణి, సిరిని సేవించలేడు. ఇద్దరు యజమానులను ఎవడు కూడా సేవించలేడు. ఇది యేసయ్య మాట. దేవుని బిడ్డలారా, లూకాసు వార్త 16వ అధ్యాయము 13వ వచనం. ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు. వాడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, ఒకని అనుసరించి ఒకని తృణీకరించును. మీరు దేవునిని, సిరిని, డబ్బును, దేవుణ్ణి రెండింటిని సేవించలేరు. కాబట్టి డబ్బును మనం చాలా ఇంపార్టెంట్గా చూసుకున్నాం అనుకోండి, మెల్లిగా భక్తి తక్కువైపోతుంది, ప్రార్థన తక్కువైపోతుంది. ఒకవేళ దేవునికి దగ్గర కావాలంటే మరి మనము ఏం చేయాలి? డబ్బులు ఉండాలని నువ్వే చెబుతున్నావు. మళ్ళీ డబ్బులను సేవిస్తేనేమో దేవునికి దూరం అవుతావు అంటావు. ఏంటయ్యా నీ బోధ? నీకన్నా క్లారిటీ ఉందా స్వామి కనీసం? అంటే నాకు పిచ్చి క్లారిటీ ఉంది, భయంకరమైన క్లారిటీ ఉంది. ఎంత క్లారిటీ అంటే యేసయ్య కృపను బట్టి నన్ను సైతాన్ని కూడా కన్ఫ్యూజ్ చేయలేడు. వాడు నా దగ్గరకు వస్తే వాడిని నేనే కన్ఫ్యూజ్ చేసి పంపిస్తా. అదే వాడికి నా మీద పగ. నేను చాలామందిని కన్ఫ్యూజ్ చేశాను, కానీ ఈడొక్కడు కన్ఫ్యూజ్ కావట్లేదు ఏంటని సైతాన్ గాడికి పగ. దేవుని బిడ్డలారా, అబ్రహాము మిగుల ధనవంతుడు, కానీ అదంతా నాది కాదులే అనుకున్నాడట. అబ్రహాము యొక్క అనుభవం మనం చూద్దాం దయచేసి. ఆదికాండములోనికి రండి దయచేసి. ఆదికాండములో అబ్రహాం ఎటువంటి వాడు? 12వ అధ్యాయంలో దేవుడు పిలిచాడు. పిలిచిన తర్వాత 13:2 చూడండి. అబ్రహాము వెండి బంగారములు కలిగి, పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. దేవునికి స్తోత్రం. మామూలుగా లేడు ఆయన. వెండి బంగారములు కలిగి బహుధనవంతుడై ఉండెను. అదే ఆదికాండం 23వ అధ్యాయము 5-6 వచనాలు చూడండి. హేతుకుమారులు, అయ్యా మా మాట వినుము. అయ్యా నీవు మా మధ్యలో ఏమై ఉన్నావు? మహారాజట, మహారాజు. రాజులను తరిమి తరిమి కొట్టి సంహారం చేశాడు. ఈయన ఒక రాజు కాదు, ఏమి కాదు. తన ఇంట్లో పుట్టి అలవరచబడిన, యుద్ధ సాధన చేసినటువంటి 318 మంది సైనికులు ఉన్నారు ఆయనకు. అబ్రహాం ఇంట్లోనే పుట్టారు. వాళ్ళకి యుద్ధ విద్యలు నేర్పించాడు. ప్రైవేట్ ఆర్మీ.
ముగ్గురు రాజులు లోతున్న ప్రదేశానికి వచ్చి ఆ సొదొమ మీదకి వచ్చేసి మొత్తం దోచుకొని పోతుంటే లోతు కూడా చెరపట్టబడ్డాడు. లోతు ఆస్తి కూడా చెరపట్టబడింది. అరే, అంటే అన్న కొడుకు వరుస కొడుకు అవుతాడు, కానీ తమ్ముడిలాగా చూసుకున్నాడు. నా తమ్ముడు చెరపట్టబడినని విని తన ఆర్మీని తీసుకొని పోయి రాజులను తరిమి 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 కొట్టి చంపి పారేశాడు. అబ్రహాము అంత వీరుడు, ధైర్యశాలి, అంత బలశాలి. ధనానికి, అధికారానికి, బలానికి రాజులు ఎందుకు పనికొస్తారు ఆయన ముందు? హెబ్రీ 7:1 చెబుతాడు, రాజులను సంహారము చేసి వచ్చుచున్న అబ్రహామును ఎవడు ఎదుర్కొని అతన్ని ఆశీర్వదించెను. రాజులనే సంహారం చేశాడు, మహారాజు. అటువంటి అబ్రహాము మానసిక వైఖరి ఎలాంటిదో చూడండి. హెబ్రీ 11:9 విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు వారు గుడారములలో నివసించుచు అంత ధనవంతుడు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దాన దేశములోనే పరవాసులైరి. ఈ దేశం మాది కాదు, ఈ నేల మాది కాదు, డబ్బులు ఉన్నాయి కానీ ఆ డబ్బులు మావి కాదు అన్నట్టే ఉన్నారు. మనకు కొరింథీ పత్రికలో 7వ అధ్యాయం, 1 కొరింథీ 7వ అధ్యాయంలో పౌలు ఒక మాట అంటాడు. 30వ వచనం చూడండి. ఏడ్చువారు ఏడవనట్లును, సంతోషపడువారు సంతోషపడనట్లును, కొనువారు కొన్నది తమది కానట్లు ఉండాలట. ఇది వైరాగ్యం. దీని ఏమంటారు? వైరాగ్యం అంటారు. రాగం అంటే ప్రేమ. రాగము, అనురాగం అంటే ప్రేమ. విరాగి అంటే దేని మీద అనురక్తి లేనివాడు. దాన్ని వైరాగ్యము అంటారు. ఇది నాది కాదులే అనుకున్నాడు. ఏమన్నాడు? కొనువాడు కొన్న వస్తువు నాది కాదులే అన్నట్టు ఉండాలి. ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నా, నేను కొన్న వస్తువు నాది కాదులే అని అనుకోవాలంటే ఏం చేయాలి? మరి ముందైతే కొనుక్కోవాలి కదా. నువ్వేం కొనుక్కోకుండా ఇది నాది కాదని దేన్ని అనుకుంటావు? నువ్వు మంచిగా కిలోల కొద్ది బంగారం కొనుక్కోవాలి. కొనుక్కున్న తర్వాత ఇది నాది కాదులే అనుకోవాలి. దాని మీద మనస్సు పెట్టొద్దు. ధనము కీడుకు మూలము కాదు, ధనాపేక్ష కీడులకు మూలం. ఒక పాత బ్రిటిష్ సేయింగ్ ఒకటి ఉన్నది, ఆంగ్ల సామెత. మనీ ఈజ్ అ వెరీ గుడ్ సర్వెంట్ అండ్ అ బ్యాడ్ మాస్టర్. వెరీ గుడ్ సర్వెంట్ అంటే డబ్బును నువ్వు సేవకునిగా వాడుకుంటే ఎన్నో మంచి పనులు చేసి పెడుతుంది అది. డబ్బు నీ సేవకుడైతే నీకెన్నో మంచి పనులు చేసి పెడుతుంది డబ్బు. కానీ డబ్బు నీ యజమానుడైతే, డబ్బుకు నీవు దాసునివైతే నీ చేత చాలా చెడ్డ పనులు చేయిస్తుంది. డబ్బు నీ యజమాని అయితే చాలా చెడ్డ పనులు చేయిస్తుంది. ఈ లోకంలో లోకం తీరేమిటంటే డబ్బుకు లోకం దాసోహం. డబ్బుకు లోకమంతా దాసోహం. అంటే నేను దాసుండి నీకు అని ఆ డబ్బును నెత్తిన పెట్టుకుంటున్నారు. అందుకనే చెడ్డ పనులన్నీ జరిగిపోతున్నాయి. డబ్బులు ఉండాలి, ఉన్న తర్వాత ఇది నాది కాదులే అనుకోవాలి. నాది కాదులే అన్న తర్వాత మరి ఎవరిదవుతుంది అది?
ఆ? దేవునిది అవుతుంది. ఇల్లు ఉండాలి. ఇల్లు ఉన్నాక ఇది నాది కాదులే అనుకోవాలి. అనుకుంటే ఎవరిది అవుతుంది? దేవునిది అవుతుంది. గనక లోకంలో అసలు నీకు ఏమీ లేకుండా నువ్వు దేన్ని ఇది నాది కాదని ఎవరిని అనుకుంటావు, ఏమనుకుంటావు? గనుక నీవు ఫైనాన్షియల్గా డెవలప్ కావడం దేవుని చిత్తము అని నువ్వు ముందు నమ్మాలి. మరి నీ బంగారమును పారవేయమన్నాడంటే నీ హృదయములో నువ్వు దాన్ని పారవేసిన అన్నట్టు అనుకోవాలి. పారవేసిన అనుభవం నీకు ఉండాలి. నీ హృదయంలో దాని మీద ఆశ మక్కువ పెట్టుకోకుండా, దాని మీద ఎక్కువ మనసు పెట్టుకోకుండా నాది కాదులే నాది కాదులే అనుకుంటూ ఉండాలి. దేవుని బిడ్డలారా గమనించాలి. మనము దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని మనము అవలంబిస్తూ దివారాత్రములు ధ్యానం చేస్తూ మన హృదయంలో వాక్యాన్ని నిలుపుకొని తర్వాత ఏం చేయమన్నాడు? నీకున్నటువంటి బంగారమును, ప్రశస్తమైన బంగారమును ఏటి రాళ్లలో పారవేయము. అది మనకు ఇవాళ వాగ్దానం. కొత్త సంవత్సరానికి మన వాగ్దానం ఏంటంటే సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండును. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడే నీ బంగారం అయిపోతాడు. ఈ లోకపు బంగారం నాది కాదు అని నీవు అనుకుంటే దేవుడే నీకు ధనం, దేవుడే నీకు బలం, దేవుడే నీకు ఐశ్వర్యం అయిపోతాడు. దేవుడే నీకు ఐశ్వర్యం అయిపోతే ఆ ధనాన్ని దొంగలు దొంగిలించగలుగుతారా? దొంగలు పడతారేమో, తీసుకుపోతారేమో. వాడు ఏం తీసుకుపోతాడు? నీలో ఉన్న దేవుణ్ణి తీసుకుపోడు. ఇంకోటి, దేవుడే నీకు ధనమవుతాడు అంటే అర్థం ఏంటంటే డబ్బు నీకుంటే నీవెన్నెన్ని పనులు చేయగలుగుతావో ఆ పనులన్నీ కూడా దేవుని బలముతో నువ్వు చేయగలుగుతావు. పరిశుద్ధాత్మ శక్తితో నువ్వు చేయగలుగుతావు. డబ్బుతో కూడా చేయలేని పనులు, డబ్బుతో కూడా చేయలేని పనులు నీలో ఉన్న దైవ ప్రభావము చేత నువ్వు అవలీలగా చేసేస్తావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడే నీకు డబ్బు, దేవుడే నీకు డబ్బు. అప్పుడు నీవు సర్వశక్తుని యందు ఆనందించెదవు. ఈ కొత్త సంవత్సరంలో వాగ్దానంతో కూడిన హెచ్చరికతో కూడిన వాగ్దానం ఏంటంటే మనమందరము దేవుని ఆశీర్వాదము చేత, దేవుని కృప చేత ధనవంతులము అవుతాం. అది మీరు నమ్మితే తప్పక దేవుని ఆశీర్వాదాన్ని మీరు చూడగలుగుతారు. ముందు నమ్మాలి. ఎంతసేపటికి బీద లాజరు కథ పెట్టుకొని ఎంత బీదగా ఉంటే అంత మంచిది, గ్యారంటీగా పరలోకానికి వెళ్తాను అని బీద లాజరు బీదలైన మీరు ధన్యులు అనే వచనాలు చెప్పుకుంటూ ఉంటే దేవుడు అంటాడు అట్లే అగునుగాక, మీ నమ్మిక చొప్పున మీకు కలుగును అంటాడు. అసలు బీద లాజరు సంగతి తీసి పడేసేయండి. బీద లాజరు కథ అనేది తప్పు. నేను చెప్పాను ఆ లూకాసు వార్త 16-19 నుంచి ఉన్నటువంటి కథ ఒక ధనవంతుడు బీద లాజరు కథ కాదు. నాకు తెలిసి ఎవరు చెప్పగా నేను వినలేదు. దేవుడే నాకు చెప్పగా నేను ప్రకటించాను. నేను అనుకుంటా నాకు తెలిసి అయితే నేనే మొట్టమొదటి వ్యక్తిని ఆ విషయం చెప్పింది. బీద లాజరు ధనవంతుడు కథ అనేది వాస్తవానికి ఏమిటో నేనే ముందు చెప్పినోని, దేవుడు చెప్పించాడు. ఏంటంటే ధనవంతుడు లాజరు కథ కాదు, అది ఇద్దరు ధనవంతుల కథ. ఎందుకంటే ఈ ధనవంతుడు చనిపోయి పాతిపెట్టబడి పాతాళములో బాధపడుచు కన్నులెత్తి ఎవరిని చూశాడు?
అబ్రహామును చూశాడు. మరి అబ్రహాము ధనవంతుడా పేదవాడా? పాతాళములో ధనవంతుడు, పరదైసులో ధనవంతుడిని చూశాడు. అది ద స్టోరీ ఆఫ్ టూ రిచ్ మెన్. కాబట్టి ఇద్దరు ధనవంతుల కథ. మరి అబ్రహాము ధనవంతుడైన అబ్రహామేమో పరదేశులో ఉన్నాడు, ధనవంతుడు ఇంకొకడేమో పాతాళంలో ఉన్నాడు. ఎందుకు? ఈ ధనవంతుడేమో ఈ డబ్బంతా నాది 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 అనుకొని బ్రతికాడు. అబ్రహాం అనే ధనవంతుడేమో నాకుండదంతా దేవునిది 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 అనుకొని బ్రతికాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే అన్నీ కలిగి ఉండి ఇది నాది కాదు దేవునిది అనే అనుభవంలోకి నువ్వు వస్తావో అప్పుడు దేవుడే నీకు ధనమైపోతాడు, దేవుడే నీ ఐశ్వర్యం అయిపోతాడు. అంటే నువ్వేది కొనుక్కోవాలన్నా ఏది సాధించాలన్నా దేవుణ్ణి ముందు పెడతావు. దేవుని స్తోత్రం కలుగును గాక. డబ్బు తీసుకుపోనక్కర్లా, నువ్వు దేవుణ్ణి తీసుకెళ్ళు, నీతో పని జరిగిపోతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక వచ్చే సంవత్సరం అంతా మనకు ధనం ఎవరు చెప్పండి? యేసయ్య మన ధనము. సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను. ఇది మనకు దేవుడిచ్చిన వాగ్దానం. 2026 అంతటిలోనూ అగాపే సంపూర్ణ సువార్త సంఘ సభ్యులందరికీ కూడా దేవుడిచ్చిన వాగ్దానం. దేవుడు నాకు చెప్పాడు, మీతో పంచుకోమన్నాడు. ఈ సంవత్సరం అంతా నేనే మీకు ఐశ్వర్యముగా ఉంటాను. ఐ షల్ బి ద గోల్డ్ అండ్ సిల్వర్ అండ్ రిచెస్ ఫర్ యూ. దేవుడే మనకు ధనం. మనం ఏదో 1000 కోట్లు 1,00,000 కోట్లు మనకు రానక్కర్లేదు. డబ్బు లేకపోతే ఎంత ప్రశాంతంగా ఉంటుంది తెలుసా? ఇల్లంతా బార్లా తెరిచి పడుకుంటాను నేను. దొంగోడు రాడు, వస్తే కూడా నమస్తే బాబు ఏం కావాలో తీసుకోబో నాయన, ఏం కావాలో. మా ఇంట్లో ఏముండవు, 4-5 ప్లేట్లు ఉంటాయి అంతే. బీరువాలో ఇట్లాంటి సూట్లు కొన్ని ఉంటాయి, అంతకంటే ఏముండవు. తెలివైన ఏ దొంగోడు కూడా మా ఇంటికి రాడు. వస్తే వాడంత తిక్కలోడు ఇంకోడు లేడు. వాడు ఒక్కసారి వచ్చాడంటే పోయి దొంగల సంఘం అందరికీ చెప్తాడు, ఆయన దగ్గరికి పోకరా, ఆయన దగ్గర ఏం లేదురా, నేనే 10 రూపాయలు ఇచ్చి వచ్చిన ఆయన కాడ అసలే ఏం లేదు. డబ్బు లేకపోతే ఎంతో మనశ్శాంతి, కానీ ఏమి లేదు, కానీ అన్ని పనులు జరిగిపోతాయి. ఎందుకు తెలుసా? దేవుడే మన ధనము. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ సంవత్సరం అంతా ఈ వాగ్దానం తీసుకొని ముందుకెళ్దాం. సర్వశక్తుడు నాకు అపరంజి, దేవుడే నా బంగారం, దేవుడే నా ధనము, దేవుడే నా స్వాస్థ్యము, దేవుడే నా ఆస్తి. నేను అనుకున్నట్లు నోట్ల కట్టలు ఉన్నా లేకపోయినా, నోట్ల కట్టలు ఉన్నోడు చేయలేని సేవ నేను చేయబోతున్నాను. నోట్ల కట్టలు ఉన్నోడు చేయలేనటువంటి సంస్కరణ నేను చేయబోతున్నాను. ప్రపంచాన్ని ప్రభావితం చేస్తాను. ఐఎమ్ ద రిచెస్ట్ మ్యాన్, రిచెస్ట్ ఉమెన్. అందరూ చెప్పుకోండి, నేను అత్యధిక ఐశ్వర్యవంతురాలను, అత్యధిక ధనవంతుడను. దేవుని కలిగిన మనము ధన్యులం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మీరేమీ భయపడకండి. దేవుడే ధనము అని అంటే మనకి ఈ లోకపు డబ్బు ఉండదని అనుకోకండి. అబ్రహాముకు లేదా? ఉంది, కానీ హృదయములో వైఖరిలో మార్పు. దేవుడు నీకు అన్నీ ఇస్తాడు, అన్నీ ఇస్తాడు నీకు. అబ్రహాముకి ఇచ్చిన దేవుడు నీకు ఎందుకు ఇయ్యడు? సొలొమోనుకి ఇచ్చిన దేవుడు నీకు ఎందుకు ఇయ్యడు? అబ్రహాము దేవుడే మన దేవుడు, సొలొమోను దేవుడే మన దేవుడు. కనుక మనల్ని తప్పక ఆశీర్వదిస్తాడు. ట్రస్ట్ దిస్ వర్డ్, దిస్ ప్రామిస్. ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయండి. నీ సేవకుడు చెప్పాడు నాయన, మేము నమ్ముతున్నాం, మేము ఏకీభవిస్తున్నాం. మేక్ ఆల్ యువర్ చిల్డ్రన్ రిచ్.
ఈవెన్ ఇన్ ద వరల్డ్లీ పారామీటర్స్, లోకరీతిగా కూడా ధనవంతులను చెయ్యండి. మమ్మల్ని అందరినీ ధనవంతులుగా చెయ్యి, ఆస్తికర్తలుగా చెయ్యి. మాకున్నదంతా నీకు సమర్పిస్తాం, నీ కొరకే వాడుకుంటాం అనే వాగ్దానము దేవునికి చేద్దాం. దేవునికి మనం ఒక మాట ఇచ్చి ఇక్కడి నుంచి వెళ్దాం, దేవుని మాట తీసుకొని వెళ్దాం. ఈ లోకపు ధనవంతులందరికంటే మనమే ధనవంతులంగా ఈ కొత్త సంవత్సరం అంతా మనం దేవుని పని చేయబోతున్నాం. సర్వశక్తుడే నాకు అపరంజిగాను, బంగారముగాను, వెండిగాను ఉండబోతున్నాడు. దేవుడి వాగ్దానమును మన వినికిడిలో నెరవేర్చును, మన బ్రతుకులో నెరవేర్చును కాక. ప్రార్థన చేసుకుందాం రండి. ముగింపు ప్రార్థన, ఆశీర్వాదం. స్తోత్రం, 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 స్తోత్రం. మిక్కిలి ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ ప్రభు పరమ తండ్రి, ఈ దినమున నూతన సంవత్సరం 2026వ సంవత్సరం మొట్టమొదటి దినమున తొలి ఘడియలోనే మీరు మమ్మను దర్శించి సంధించి మాకు క్షేమమైన మార్గం ఏదో చూపినందుకై నీకు వందనాలు. ఈ బాట మమ్మల్ని నడిపించండి తండ్రి. నిరంతరము నీ ఉపదేశమును మేము అవలంబించు వారముగా ఉండటకు సహాయం చేయండి. రాత్రింబగళ్ళు దివారాత్రములు నీ వాక్యమును ధ్యానించు బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి. నీ మాటలను మా మనస్సులో ఉంచుకొనుటకు, మా హృదయంలో నింపుకొనుటకు సహాయం చేయండి. మా కన్న తండ్రి, మాకున్నటువంటి ధనము, మాకు ఏదైనా మీరు ఇచ్చిన ఆస్తి, చరస్థిరాస్తులు ఏవైనా ఉంటే మా హృదయములో వాటిని మావి కాదు అనుకొనుటకు సహాయం చేయండి. సమస్తము కలిగి ఉన్నటువంటి ఒక విరాగి, ఒక వైరాగ్యము కలిగినటువంటి యోగిగా అబ్రహాము కనబడుతున్నాడు. అన్నీ కలిగిన వాడే, మహారాజు, రాజులను తరిమి కొట్టగలిగినవాడు. కానీ దేని మీద అపేక్ష లేనివాడుగా అబ్రహామును మా ముందు నిలబెట్టారు. ఆ రీతిగా మేమందరము అబ్రహాము మాదిరిని అనుసరించడానికి సహాయం చేయండి. అబ్రహాం వంటి విశ్వాసం, అబ్రహాం వంటి భక్తి, అబ్రహాం వంటి విధేయత కలిగిన వారమై, అబ్రహాముకున్నటువంటి వైరాగ్యము కలిగిన వాళ్ళమై, దేవుడే మా ధనము అనే అనుభవంలో మేము ఈ కొత్త సంవత్సరం అంతా నడుచుటకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు, సర్వ జగద్రక్షకుడైన యేసునాథుని అనంత కృపయు, పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర సహవాసము చేరువచ్చిన మనకందరకు, భూలోకమందున సకల భక్త కోటికి ఇప్పుడును ఎల్లప్పుడూ ప్రత్యేకంగా దేవుని సత్యమును ప్రేమించి సత్యము కొరకు ధ్వజమునెత్తిన క్రీస్తు సైనికులకందరికీ ఇప్పుడును ఈ నూతన సంవత్సర ఆది మొదలు ఈ సంవత్సర అంతము వరకును యుగాంతము వరకును సదా తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమునికే జయం, ప్రభు యేసు రక్తమునికే జయం, ప్రభు యేసు నామమునికే సంపూర్ణ జయం. అపవాదికి నీ వాని సమస్త క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. ఇక్కడి నుంచే నేను అందరికీ సెకండ్ ఇస్తాను. విష్ యూ ఎ వెరీ హ్యాపీ న్యూ ఇయర్, ఎ ప్రాస్పరస్ అనాయింటెడ్ న్యూ ఇయర్. అందరు ఇట్లాగానే దేవుడు ఇస్తాం. రైట్, అట్లా ఊపండి. షేక్ హ్యాండ్స్. వెరీ గుడ్, మంచిది. అందరికీ కూడా టీ అండ్ బిస్కెట్ స్నాక్స్ అరేంజ్ చేశారు. దయచేసి తీసుకొని వెళ్ళండి. ఉదయము 10 గంటలకి ఇక్కడ ఆరాధన అనుకొని మనం 10:30కు వద్దాం అండి. 10 అనుకొని 10:30కు మనం స్టార్ట్ చేద్దాం. ఏ టైం అనుకుందాం చెప్పండి? 10 అనుకుందాం. అనుకుంటే అప్పుడు 10:30 కన్నా స్టార్ట్ అవుతుంది. దేవునికి స్తోత్రం.